రంజాన్ అంటే పవిత్ర మాసము. ముస్లిమ్స్ల దృష్టిలో రంజాన్ అంటే మంతా ఖురాన్ అంటే నెలంతా ఖురాన్ని చదవడం, పారాయణని చేయడం, దేవునికి దగ్గరగా ఉండడం. ఇంకా లేని వాళ్ళని, ఉన్న వాళ్ళని, బ్లాక్ అని, వైట్ అని ఎవ్వరు కాకుండా అందరూ సమానులని ఈ నెల రంజాన్ నెల తెలియజేస్తుంది. ఖురాన్ మానవత్వాన్ని నేర్పిస్తుంది. అందుకే ఈ నెల అంతా సాధ్యమైనంత ఎక్కువగా ఖురాన్ని చదివి అర్థం చేసుకొని అవి మన రోజువారీ జీవితంలో ఆచరించాలని చెబుతుంది. రంజాన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెలను అరబిక్ భాషలో రంజాన్ అంటారు. ఇస్లాం మతంలో 5 పిల్లర్స్ ఉంటాయి. ఈ 5 స్తంభాల్లో ముఖ్యమైనది ఫాస్టింగ్ ఒకటి. రంజాన్ నెల మొత్తము సన్ రైజ్ సన్సెట్ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యన ఫాస్ట్ ఉంటారు. ఆ టైంలో ఏం తినరు తాగరు. దీన్నే ఫాస్టింగ్ అంటారు. సన్ రైజ్ కాకముందే